నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Ram Raj Lakshmi To Memu Saitam, powered by Brook One 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు మనం కలవబోతున్నాం దుర్గా గౌడ్ని. జర్నలిస్ట్గా పనిచేస్తూ పక్షవాతం బారిన పడడంతో దుర్గా గౌడ్ జీవితం తలకిందులయ్యింది. పిల్లలకి బంగారు భవిష్యత్తునివ్వాలన్న ఓ నిస్సహాయ తండ్రి కలను నిజం చెయ్యడానికి పానీపూరి అమ్మబోతున్నాడు మంచు విష్ణు. ఏం కావాలి నీకు? అట్లీస్ట్ ఇవ్వండి ఒకటి. జబర్దస్త్ అన్న. ఫస్ట్ బోని పానీపూరి 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 థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ప్లేట్ పానీపూరి. ఒక ఫోటో 1500. థ్యాంక్ యూ అమ్మా. చుట్టుపక్కల సూపర్ సార్. ఏదైనా ఇష్టమే, ఏది స్వీట్గా ఉన్నా నేను తినేస్తాను. థ్యాంక్ యూ. నీ పేరు? 30 రూపీస్. నా దృష్టిలో ఇది 10,000 రూపాయలు. అతను పాకెట్ మనీ. విశ్వ విజేత అలెగ్జాండర్ తను చనిపోయిన తర్వాత శవపేటిక నుంచి తన 2 చేతులు బయటకు పెట్టి తీసుకువెళ్ళమన్నాడంట. ఎందుకు అని అడిగితే ప్రపంచాన్ని గెలిచిన నేను చనిపోయిన తర్వాత ఒట్టి చేతులతో వెళ్తున్నాను అని ప్రపంచానికి చూపించడానికని. పోయేటప్పుడు మంతరాని డబ్బుల గురించి ఈ పాకులాట ఎందుకు? ఉన్నదాంతో సంతోషించి 10 మందికి సహాయం చేద్దాం. అదే నమ్ముతుంది ఈ షో. మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. ఎంత ఛాలెంజింగ్ పాత్ర అయినా ఢీ కొడతాడు. ప్రేక్షకుల్ని అలరించడానికి దేనికైనా రెడీ అంటాడు. పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులు గుండెల్లోకి దూసుకెళ్లిన డైనమైట్ విష్ణు మంచు. ప్లీజ్ వెల్కమ్ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై షో. నిన్ను తీసుకొచ్చేసరికి నాకు చాలా కష్టం అనిపించింది.
ఫైనల్గా వచ్చావు, థ్యాంక్ యూ. ఈరోజు మన చేయూత కోరడానికి ఒక జర్నలిస్ట్ వస్తున్నారు. ఆయనకి ఏమైంది, ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు, ఆయన ద్వారానే తెలుసుకుందాం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక యాక్టర్గా ఉంటూ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా దిగి ఇండియా మొత్తానికి ఒక బెస్ట్ ప్రీ స్కూల్ లాగా యూర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ స్ప్రింగ్ బోర్డ్. నీకు డాడీ దగ్గర నుంచి వచ్చిన స్ఫూర్తి బికాజ్ ఆర్ ఎందుకు ప్రీ స్కూల్ వైపే వెళ్ళాలనుకున్నావు? నా తెలిసినప్పటి నుంచి నాకన్నా చిన్నవాళ్ళంటే బాగా ఇష్టం. ఎస్పెషలీ ఎదిగేసే నాకు చిన్నపిల్లలు అంటే ప్రాణం. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఆర్ఈవివి పుట్టక ముందు ఎవరి దగ్గరైనా చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే 10 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నా నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునేవాడిని. అది చాలా తక్కువ మందికి తెలుసు. నా ఇన్నర్ సర్కిల్ వరకు మా క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుసు, నాన్నకు తెలుసు, అమ్మకు కూడా పెద్దగా తెలియదు. సో అందుకే ఆయన లొకేషన్స్లో ఎవరైనా డైరెక్టర్లకి పిల్లలు ఉన్నా ఎవరికైనా నేను వెళ్ళి ఎక్కువ ఆడుకునేవాడిని. ఆర్ఈవివి పుట్టిన తర్వాత ఏది మంచి స్కూల్ వాళ్ళని ప్రీ స్కూల్లో చేర్పించాలో ఆలోచిస్తున్నాం. విద్యానికేతన్లో ప్రీ స్కూల్ లేదు, పుట్టిన వెంటనే చంటి బిడ్డలకు లేదు. సరే ఆ రీసెర్చ్ జరిగేటప్పుడు వినీ ప్రెగ్నెంట్ అని నాకు ఏప్రిల్ 2011లో తెలిసినప్పుడు. నీకు డేట్లు భలే గుర్తుంటారా? విన్నీని కలిసిన ఫస్ట్ రోజు ఏంటి? ఏప్రిల్ 25, 2006. చూసారా, ఇలా వాడు వైఫ్ తో డేట్లు మటుకు బాగానే గుర్తు పెట్టుకుంటాడు. చాలా ఉన్నాయి డేట్. సో అలా ఆలోచించేటప్పుడు నాకు విద్యానికేతన్ స్టాండర్డ్లో ఉన్న ప్రీ స్కూల్ ఏది కనిపించలే. ఉన్న ప్రీ స్కూల్స్ అనే రీసెర్చ్ చేసాం. సాటిస్ఫై అయిన ప్రీ స్కూల్ నాకు అనిపించలే. ఒక్కటి ఉన్నింది. నాకు అనిపించింది, అవును నేను వెళ్ళే ప్రాసెసే ప్రతి తల్లిదండ్రులు వెళ్తూ ఉంటారు కదా, మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, ఎందుకు విద్యానికేతన్ స్టాండర్డ్కి ఒక ప్రీ స్కూల్ తీసుకురాకూడదు, ఎందుకు చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆలోచించి దాని తర్వాత 2013లో ఒక ప్రీ స్కూల్ స్టార్ట్ చేశారు. ఈరోజు 52 ప్రీ స్కూల్స్ ఉన్నాయి, 5 ఫుల్ ఫ్లెడ్జ్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ స్ప్రింగ్ బోర్డ్ పేరు పైనే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఏపీ తెలంగాణలో డిసెంబర్కి అంతా 100 ప్రీ స్కూల్స్ అయిపోతాయి. ఇంపార్టింగ్ గుడ్ ఎడ్యుకేషన్. అండ్ భారతదేశంలో ఛాలెంజెస్ చెప్తాను. మేము స్టార్ట్ చేసిన ప్రీ స్కూల్స్, మన ప్రీ స్కూల్స్లో పిల్లలకి తీసుకున్నంత జాగ్రత్త, నేను ఖర్చు పెట్టినంతగా లక్షలు తీసుకునే స్కూల్స్లో కూడా ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు. ఆన్ పార్. నేను నమ్మేది ఒకటే, ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్గా ఉండకూడదు. ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి లభించాలి అట్ అన్ అఫోర్డబుల్ కాస్ట్. నంబర్ 1 ఎడ్యుకేషన్. ఇప్పుడు వినీ స్టార్ట్ చేసింది న్యూయార్క్ అకాడమీ, అది టాప్ ఆఫ్ ద లైన్ స్కూల్. అది నా కూతురు అక్కడికే వెళ్తుంది. అది టాప్ ఆఫ్ ద లైన్ స్కూల్. అక్కడ ఏంటంటే జనరల్గా ఇంజనీర్ అవ్వాలనో లేకపోతే డాక్టర్ అవ్వాలనో వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళు. యు గో వరల్డ్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న సిఇఓ పిల్లలు, ఆల్ టాప్ నాచ్ జాబ్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి మేము సహకరిస్తాం. దట్ ఈస్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ ఇస్ న్యూయార్క్. స్ప్రింగ్ బోర్డ్ అనేసరికి ప్యూర్, ఎనీబడీ కెన్ జాయిన్. నా ఏం ఏంటంటే భారతదేశంలో ప్రీ స్కూల్ రూల్ ఇంకా రాలా, వచ్చినప్పుడు స్ప్రింగ్ బోర్డ్ని వాళ్ళు నిదర్శనంగా తీసుకోవాలి. దట్ ఈస్ మై ఎయిమ్. సో దట్స్ వాట్ వీ వాంట్ టు డు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు మన చేయూత కోరడానికి వచ్చినారు జర్నలిస్ట్ దుర్గా గౌడ్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. మీది ఏ ఊరండి? మాది ఖమ్మం సార్. ఖమ్మం. ఆయన మాట్లాడలేదు. మాట్లాడలేదు. ఎలా జరిగింది? ఈయనకి 2007లో బైపాస్ సర్జరీ అయింది సార్. అప్పట్లో కొన్ని మందులు వాడలేదు. అదే మొన్న బాబు పుట్టిన 21 డేస్కి ఇట్లా అయిపోయింది. ఈయనకి హెడ్లో బ్లడ్ క్లాట్ అయ్యి పెరాలసిస్ వచ్చేసింది. కుడి సైడ్ మొత్తం పడిపోయింది, మాట కూడా రావట్లేదు అప్పటి నుంచి. పన్నెండు సంవత్సరాల నుంచే ఇదే ఫీల్డ్ లో ఉండే సార్. జర్నలిస్ట్. దేంట్లో జర్నలిస్ట్? అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చేవారు. హైదరాబాద్ మిర్రర్ లో పనిచేశారు. తర్వాత చాలా ఛానల్స్ చేంజ్ అయ్యాయి.
అంటే మీరు రాతపూర్వకంగా జర్నలిస్టా లేకపోతే ఫస్ట్ రాత నుంచి స్టార్ట్ అయింది సార్. రైటింగ్ సార్ స్టార్టింగ్ లో, తర్వాత టీవీ ఛానల్ వచ్చింది. టీవీ ఛానల్ ఎక్స్ప్రెస్ టీవీలో పని. దానికి ముందు ఏ ఛానల్ పని? సివిఆర్ న్యూస్ ఛానల్. సివిఆర్ న్యూస్ ఛానల్ పని. అంతకుముందు మిగతావన్నీ న్యూస్ పేపర్ లోనే చేస్తారు సార్. మీకు బీపీ షుగర్ ఏమైనా ఉందా? షుగర్ లేదు మేడం. అయితే బైపాస్ సర్జరీ అయినప్పుడు బీపీ టాబ్లెట్స్ ఇచ్చిండ్రు, అవి కంటిన్యూ చేసింది. వయసు ఎంత మీకు జరిగినప్పుడు? ఆయనకి ఇట్లా జరిగినప్పుడు 37 years. మీ బాబుకి 21 రోజు. 21 రోజు బాబుకి పడ్డా ఈయనకి ఇట్లా అయిపోయింది. పొద్దున డ్యూటీకి వెళ్ళడానికి హడావిడిలో ఉన్నాడు, ఏమైందో తిన్నాడు, చేసిన అంత బాగానే ఉంది, పడిపోయింది. ఒక్కటేసారి కుప్పగూలిపోయాడు. మీరేమవుతారండి? నేను మా ఇంట్లో పెద్ద, ఈ అమ్మాయి రెండో అమ్మాయి, ఇంకొక చెల్లెలు ఉంది మాకు, ఇంకో తమ్ముడు ఉన్నాడు. మా చెల్లెల్ని కూడా నేనే చూసుకోవాలి. ఎందుకని? మా అమ్మ లేరు, చనిపోయింది. టూ 2010లో చనిపోయింది. అప్పటి నుంచి మా చెల్లెల్ని చదివించుకుంటూ నేను జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ అమ్మాయికి అంత అప్పటికే పెళ్ళయింది. జరిగి ఎన్ని రోజులైంది? ఈయనకి ఇట్లా జరిగి 1.5 year అవుతుంది. ఎవరన్నా సాయం చేశారా? అప్పుడు ఆన్లైన్లో మా సివిఆర్ సార్ వాళ్ళు ఆన్లైన్లో పెట్టిండ్రు మా స్టోరీ. అయితే చాలా మంది వరకు కొంత సాయం చేసిండ్రు, 15,000 వరకు అయినాయి. ఈయనకి హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, చార్మినార్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ అన్నీ తిరిగినా అయినా కానీ నాకు కోలుకోలేదు. అట్లానే ఆయుర్వేదిక్ మందులు కూడా వాడిన, పైగా నాకు 20,000 అప్పు వరకు అయింది. ఈయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవ్వరు లేరు సార్. నేను, మా అక్క, ఈ పాప, చిన్న పాపని మా ఇంటి పక్కన ఆమె దగ్గర వదిలిపెట్టి వాళ్ళ ఈయన దగ్గర హాస్పిటల్లో 10 రోజులు ఉన్నాడు, డే అండ్ నైట్. బాబుని నన్ను లోపలికి రానివ్వట్లేదు డాక్టర్లు, బాబుకి ఇన్ఫెక్షన్ అవుతుంది, ఏమన్నా అవుతుంది. ఆ తర్వాత మా అక్క చూసుకుంది 5 నెలల వరకు. ఆ తర్వాత ఈ 15,000 వరకు డబ్బులు వచ్చినాయి, అందరూ హెల్ప్ చేసిండ్రు మాకు. ఆ డబ్బులతో నాకు ఆయుర్వేదిక్ అవన్నీ చూపించిన. సో ఒక ఏవి ఒకటి తయారు చేస్తాను, దాన్ని చూద్దాం. నమస్తే సార్, నా పేరు త్రివేణి, మా ఆయన దుర్గా గౌడ్, మా పాప శ్రీనిధి, బాబు తన్వీర్. మా ఊరు ఖమ్మం. మా అమ్మ 15 ఏళ్ళకి నాకు ఇతన్ని ఇచ్చి పెళ్లి చేసింది. ఆమెకి తెలుసు ఇతనికి ఫస్ట్ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసు, డైవర్స్ కూడా కాలేదని తెలుసు. కానీ 3 ఆడపిల్లలం ఉండేసరికి తను కూడా ఏం చేయలేక నన్ను ఇచ్చి ఈయనకి చేసింది. నా మ్యారేజ్ అయిన 1 yearకి అమ్మ చనిపోయింది. నన్ను అన్యాయం చేసిండ్రు సార్. ఫస్ట్లో అది ఇవే జర్నలిస్టే చేసేది, రిపోర్టర్ అని అవి ఇవి చేసేది. 5,000 నుంచి ఈయన జీతం. మొన్నటిదాకా మంచిగానే ఉన్నాము. 1 year తర్వాత తనకి పక్షవాతం వచ్చింది. ఇతనికి మాట కూడా రాదు, మాట్లాడలేడు. అతని పనిలో అతను ఇప్పుడు చేసుకోగలుగుతున్నాడు. అప్పుడైతే 5-6 months బెడ్లోనే ఉండే. నేను పిల్లల్ని ఇతన్ని పట్టుకొని 1.5 year ఇలా ఉన్నాను సార్. మొన్న ఈ మధ్య మేము ఇంటర్నెట్లో పెట్టినాము, ఇట్లా మా పరిస్థితి బాగాలేదు, జర్నలిస్ట్ దుర్గా వాళ్ళ ఫ్యామిలీ బాగాలేదు అని. కొంతమంది హెల్ప్ చేసిండ్రు. ఆ వాటి పైసలతోనే ఆయుర్వేదిక్ అన్ని మెడిసిన్లు తిప్పాను, చాలా తిప్పాను. ఇతనికి ఇంకా నయం కాలేదు. పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళకి చదువు. నేను వాచ్మెన్ రూమ్లో ఉంటున్నాను, తినడానికి కూడా తిండి లేదు ఇప్పుడు. బాబుకి వారమైంది జ్వరం వచ్చి, బాబుకి చూపించుకోవడానికి కూడా నా దగ్గర లేదు సార్. ఇక్కడికి వచ్చి ఈ పని చేసుకుంటున్నాను, ఇళ్ళ పని. 2,000 ఆదాయంతో నేను
ఇల్లు ఈయనని గడపలేకపోతున్నాను. నాకు ఏదైనా సహాయం చేయండి సార్. నమస్కారం లక్ష్మి గారు. నా పేరు ఉమా అండి, ఉమాదేవి. ఇక్కడ పక్కన వాచ్మెన్ లాగా సాయి దుర్గా ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి అసలు ఏం బాగాలేదు మేడం. పిల్లలకి ఆరోగ్యం బాగాలేకపోతే మేమే ఇక్కడ కాలనీలో అందరం 100-200 ఇచ్చేసి పిల్లల్ని హాస్పిటల్కి పంపిస్తాము. తినడానికి అన్నం లేకపోతే కూడా వీళ్ళు కొంచెం బియ్యం ఇస్తే అది వండుకుంటుందండి. దయచేసి మీరేమైనా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తారని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. పిల్లోడికి ఒంట్లో బాగాలేకపోతే డాక్టర్ దగ్గర తీసుకోవడం ఏమ్మా? ఎంత వస్తుంది నీకు నెల నెల జీతం? నాకు వాచ్మెన్ రూమ్లో ఉంటే 1000 రూపీస్ వస్తాయి. ఇల్లు కిరాయి, కరెంటు బిల్లు, వాటర్ బిల్ అన్ని అందులోనే. నీ వయసు ఎంత ఇప్పుడు? నాకు ఇప్పుడు 22. ఇరవై 22 ఏళ్ళకి నీకు ఇన్ని కష్టాలు వచ్చి పడ్డాయి నీ మీద. ఇక్కడ జర్నలిజం నుంచి యూనియన్ నుంచి ఎవరు వచ్చినారని మీరందరూ అండి? నా పేరు స్వామి ముద్దం, జర్నలిస్ట్గా బ్రేకింగ్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాను. పక్కన దయ్యాల ఇతను కూడా జర్నలిస్టే. ముందుగా మీకు నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తుల జీవితాలకు కొత్త ఊపిరి పోస్తున్న మేము సైతం టీంకి, అలాగే మంచు లక్ష్మి గారికి నిజంగా హ్యాట్సాప్. ఇప్పుడు జర్నలిస్టు జీవితం సమాజంలో జరిగే సమస్యల మీద ఏం జరుగుతున్నా నా సమస్యనే అనుకొని రియల్గా కవరేజీకి వెళ్తాడు. ఇంట్లో ఎలా ఉన్నా, ఏ టైం ఉన్నా 24 గంటలు సమాజంలో ఏం జరుగుతున్నా, ఏ సమస్య ఉన్నా కానీ వెళ్తాడు. అటువంటి జర్నలిస్ట్కే ఇప్పుడు కష్టం వచ్చి పడింది. అయితే ఇప్పుడు ఈ జర్నలిస్టు 7 ఏడాది కాలం నుంచి చూస్తున్నాను. జర్నలిస్టు దుర్గా పడిపోయాడంటే ఇంకా అతన్ని కనీసంగా మందులకు తినడానికి ఖర్చు ఏం భరోసా లేని జీవితం జర్నలిస్టు జీవితం అలా తయారైపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు కొత్త ఊపిరి పోస్తున్నారు ఆయనకి. ప్రభుత్వాలు కూడా కొంచెం ఆయనను సహకరించి ఎన్నో ప్రయత్నాలు చేశాము, ప్రభుత్వం దగ్గరికి వెళ్ళట్లేదు. కొంచెం మీ ప్రోగ్రాం ద్వారా అయినా ప్రభుత్వం స్పందించి ఆయనకు మీరు కొత్త ఊపిరి పోస్తే వాళ్ళు కొత్త జీవితం ఇవ్వాలి, ఆయన జీవించడానికి అవకాశం కల్పించాలి. ఇప్పుడు మీకు ఏం కావాలని వచ్చారు షోకి? ఈయన వైద్యం మేడం. ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఇంకా కదలలేరు అసలు, ఆ నర్వ్స్ అన్ని చనిపోతాయి. ఆయన అట్లీస్ట్ నడవగలుగుతున్నారు. మీ ఇద్దరికి ఎందుకు అంత ఏజ్ గ్యాప్ ఉంది? మా అమ్మ ముగ్గురం ఆడపిల్లలం మేడం. మా నాన్న ఎక్కడ? మా నాన్న లేడు, చిన్నప్పుడే మా అమ్మ ఒక్కతే. మేము హాస్టల్లో ఉంటుండేవి. ముగ్గురు ఆడపిల్లలకి కట్నాలు ఇచ్చి పెళ్లి చేయలేక ఈయనని నాకు ఇచ్చి చేసిండు. కట్నం ఏమీ వద్దు, నీ కూతుర్ని ఇస్తే చాలని ఇతను వచ్చి అడిగిండు. బాగా చూసుకునేవాడు అతను? బాగా చూసుకునేవారు. ఆయనకు దీనికి ముందు పెళ్ళైందన్నారు కదా, 2 పిల్లలు ఉందన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఖమ్మంలో ఉన్నారు. వాళ్ళతో అప్పుడే తెగతెంపులు చేసుకొని వచ్చేసి. ఆయనకు వైద్యం కావాలి ఇప్పుడు. వైద్యం కావాలి, పిల్లల చదువు. పిల్లల పేర్లేంటి? పాప పేరు శ్రీనిధి, బాబు తన్వీర్. తన్వీర్, తన్వీర్, బిట్టు అని. బిట్టు. హాయ్ బిట్టు. ఈ షోకి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక పని చేసి ఆ సహాయం ద్వారా ఆ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. సో మీరు మా కోసం ఏం చేయబోతున్నారు? ఎంత కావాలి ఈయన చికిత్సకి? తెలీదు సార్, నేను ఇంతవరకు అయితే 30,000 దాకా పెట్టినాను. డాక్టర్స్ ఏమన్నారంటే చూపించాలి, మెల్లగా మంచి ట్రీట్మెంట్ చేయించాలి అని అన్నారు. గవర్నమెంట్లోనేమో నెలలు అడ్మిట్ చేసుకుంటే నేను ఇల్లు చేస్తేనే గడవాలి, నాకు పనులు చేసుకుంటేనే గడవాలి. ఇంకొకటి బాబుని పెట్టుకొని హాస్పిటల్ అడ్మిట్ చేయలేను.
నువ్వు ఎక్కడ జాబ్ చేస్తుంటావు అమ్మా? యమహా షోరూంలో చేస్తున్నాను మ్యామ్, రిసెప్షనిస్ట్గా చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఎంత ఇస్తారు నీకు? ఇప్పుడు 8 ఇస్తున్నారు. 8,000. 8. జర్నలిజం అనేది ఇట్ ఈస్ అ వెరీ థ్యాంక్లెస్ జాబ్. 100 మంది ఉంటే 100 మంది మంచి వాళ్ళని నేను చెప్పను, కానీ ఇదే జర్నలిస్ట్ లేకపోతే మన సమాజం ఈరోజు బాగుండదు. పోలీసులకు భయపడతారో లేదో కానీ డబ్బున్న వాళ్ళు, పదవిలో ఉన్నవాళ్ళు లాకి భయపడతారేమో తెలియదు, కానీ ప్రెస్కి భయపడతారు. ఎందుకంటే పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ బయటకు తీసుకొచ్చింది ప్రెస్సే. ప్రెస్ అన్న వాళ్ళు లేకపోతే చాలామంది అసలు బయట చాలా స్కాములు బయటకు వచ్చేటివి కదా. ఆ స్కాములు బయటకు రావడం వల్ల న్యాయస్థానాలు దాన్ని సుమోటో కేసులుగా తీసుకొని వాదించడం జరిగేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫాడర్ కేస్, ఫేమస్ గ్రేట్ లల్లూ ప్రసాద్ యాదవ్. ఐ రియల్లీ లవ్ దట్ మ్యాన్. ఆయన్ని చాలా విధాలుగా నేను ప్రేమిస్తాను ఆయన్ని. ఆయన రాజ్యాంగాన్ని చూడ్డానికి ఆయన బఫుండ్రీగా ఉన్న రాజ్యాంగాన్ని ఎన్ని విధాలుగా డెమోక్రసీని వాడుకోవచ్చో ఆయన నిరూపించాడు. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళ పని వాళ్ళని జైనిస్తే ఎలాగ రైల్వే డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందో ఆయన 2009 ముందు ప్రూవ్ చేశాడు. బట్ అంత మేధావే ఆ ఫాడర్ స్కామ్ మెయిన్గా బయటకు వచ్చింది బికాస్ ఆఫ్ మీడియా. మీడియా ఇస్ నోన్ యాజ్ అ ఫోర్త్ ఎస్టేట్ బికాస్ లైక్ ద 4 pillars, 4 స్తంభాల్లాగా దే కాల్ ఇట్ ద 4th estate, బికాజ్ ఎథికల్ జర్నలిజం వల్ల ద సొసైటీ చాలా హెల్ప్ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. ఇప్పుడు రోజు మార్నింగ్ పేపర్ చదువుతాం, అంత రిపోర్టింగ్ ఎవరు చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారని మనం అంత డీప్గా అసలు చూడం. బట్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెషన్. జర్నలిస్ట్లో కూడా వీళ్ళు ఒప్పుకుంటారు నాకు తెలిసి. మీ టాప్ బ్రాసే డబ్బులు సంపాదిస్తారు తప్ప మీ కింద నెక్స్ట్ చాలా గ్యాప్ ఉంటుంది. ఈయన స్థాయికి వచ్చేసరికి 10,000, 5,000, 15,000 ఇచ్చిన న్యూస్ ఐటెంకి 800, 500 అంతేగా, 200 కూడా. సార్ మీరు ఈ సందర్భం చెప్పారు కాబట్టి, అంటే జర్నలిస్ట్లో కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళని అన్ని రంగాల్లో ఉన్నారండి, ఒక జర్నలిస్ట్లే కాదు. మీరు అన్నట్టుగా తక్కువ ఉంటుంది శాలరీస్. దాదాపుగా జర్నలిస్ట్ మీరు ఇట్లా ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, జర్నలిస్టులు ఒక 30,000 మంది కుటుంబాలు అని పేపరు, మీడియా అని, సోషల్ మీడియా అన్ని రకాలు కూడా చేస్తారు సార్. అయితే వీళ్ళలో కేవలం వేళ్ల మీద లెక్కబట్టే సంస్థలు మాత్రమే బాగున్నాయి సార్ వాళ్ళ జీవితాలు. వాళ్ళకు కూడా జీవితాలు అంటే జీతాలు కూడా ఎక్కువ ఉండవండి. మీరు అన్నట్టు టాప్ ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ 5,000, 6,000, 8,000. అంటే మీ ద్వారా నేను కోరేందంటే, రేపు ఇటువంటి జర్నలిస్టులు అనేది సమాజం కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేస్తున్నాం కూడా. వారికి మీ ద్వారా అపీల్ చేసిందంటే, కొంచెం మాకు ఒక భరోసా ఇవ్వండి, మా జీవితాలకు ఒక చిన్న వెలుగుని, ఒక దారి చూపించేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చిన్న జీవితాలు. సో మాకు అండగా నిలబడితే మరిన్ని మంచి పనులు చేయడానికి, సమాజానికి ఉపయోగపడడానికి నేను కృషి చేస్తానని చెప్తున్నాండి మీ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఫ్యామిలీ కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు విష్ణు? ఒక జర్నలిస్ట్గా అయితే నేను రోజుకి నేను సంపాదించలేను. పానీపూరి అమ్మి చూద్దాం. నీకు పానీపూరిలో ఏం పని వేస్తారో తెలుసా? నేర్చుకుందాం. సో you're going to go పానీపూరి అమ్మి మాకు డబ్బులు తీసుకురాబోతున్నాం. I wish you all the very best. ఏం కావాలి నీకు? అట్లీస్ట్ ఇవ్వండి ఒకటి. జబర్దస్త్ అన్న. ఫస్ట్ బోని పానీపూరి 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 పానీపూరి
థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ప్లేట్ పానీపూరికి ఒక ఫోటో 1500. థ్యాంక్ యూ అమ్మా. ఏదైనా ఇష్టమే, ఏది స్వీట్ గా ఉన్నా నేను తినేస్తాను. థ్యాంక్ యూ. నీ పేరు? 30 రూపీస్. నా దృష్టిలో ఇది 10,000 రూపాయలు. అతను పాకెట్ మనీ. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. స్థలం రమ్య గ్రౌండ్స్, కూకట్పల్లి. సమయం మధ్యాహ్నం 3 గంటలు. విధివేటుకి బలైన ఓ కుటుంబాన్ని ఆదుకోవడానికి కష్టాల చీకట్లు కమ్ముకున్న జీవితాల్లో ఆనందపు వెలుగుల్ని నింపడానికి పానీపూరి అమ్మబోతున్నాడు మంచు విష్ణు. సరే, ఏం కావాలి నీకు? కట్లీస్ ఇవ్వండి. కట్లీస్. అన్న, మీకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉందా? ఫుల్. ఇంట్లో చేస్తారా మీరు? మా ఇంట్లో ఆడవాళ్ళు చేయరు, నేనే చేస్తాను. ఇది నువ్వు తింటావు. 100% తింటా. నువ్వు చేస్తున్నావు కదా. ఒక గంట సేపు దారా చెప్పి ఎలా ఉన్నావు? ఫస్ట్ నీకే. జస్ట్ జబర్దస్త్ అన్న. అయితే ఇది ఒక ఆల్టర్నేటివ్ ఉద్యోగం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎంత ఇస్తారు సార్? 1000 రూపీస్ ఇస్తా అన్న. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు అష్రఫ్. అష్రఫ్. ఫస్ట్ బోని అష్రఫ్. హలో. హాయ్. పానీపూరి. పానీపూరి. మీరు ఇటు రావాలి పానీపూరికి. మీరు ఇక్కడే పెట్టుకొని ఉంటారా శంకర్? అది ముందు తినే ఎలా ఉందో చెప్పండి. సూపర్. పానీపూరి తినారు కాబట్టి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? ఎంత ఇవ్వాలనుకుంటున్నారు? 1000. 1000 రూపాయల బోని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరేంటి? ఏం కావాలి కౌసర్? పానీపూరి. సిర్ఫ్ పానీపూరి. అచ్చి. థ్యాంక్ యూ. సో కైండ్ ఆఫ్ యూ. మీకేం కావాలమ్మా? పానీపూరి. థ్యాంక్ యూ. 200. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు పానీపూరి. మీకేం కావాలి? బాగున్నారు, ఇద్దరు బాగున్నారు. ఆర్యానా వివియానా వాళ్ళు చూడాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డెఫినెట్గా చెప్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. నాకెంత? 100. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా ఒకటి తిని చెప్పి ఎలా ఉందో. థ్యాంక్ యూ. నీకేం కావాలి? పానీపూరి. నీకు పానీపూరి. మీ పేరేంటి? నీ పేరు? శ్రీరామ్. థ్యాంక్ యూ శ్రీరామ్. ఒక జర్నలిస్ట్ ఒక ఆయన యూలో పనిచేస్తుంటే ఆయనకు పారాలిసిస్ వచ్చి ఆయనకి కాలు పని చేయట్లేదు. ఆ పారాలిసిస్ వల్ల ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన చూసుకోలేకున్నారు. ఇప్పుడు ఆయన కుటుంబానికి సహాయపడడం కోసం ఇక్కడికి వచ్చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆటోగ్రాఫ్కి ఏం లేదా? 100 రూపాయలు ఇచ్చి ఆటోగ్రాఫ్ చేసుకుంటున్నా. అమ్మా నమస్కారం. ఏం కావాలి మీకు? పానీపూరి. ఈరోజు పానీపూరి మంచి సేల్లో ఉంది.
థ్యాంక్ యూ అమ్మా. మీకేం కాదు పానీపూరి. నీ పేరేంటి? వైభవి. అవును, మీ దాంట్లో బాగా సేల్ అయ్యేది ఎక్కువ ఏది? పానీపూరియనా? పానీపూరి చాట్. బాగున్నారు, థ్యాంక్ యూ. పాపలు ఇద్దరు బాగున్నారు, థ్యాంక్ యూ. చాలా సంతోషం. మీ పేరేంటి? విజయ. ఏం చేస్తుంటారు? మీకేం కావాలి చెప్పండి, ముందు అది ఇస్తాను. పానీపూరి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ. మా నాన్నగారు ఫ్యాన్. మీ నాన్నగారు? మీ నాన్న నాకు ఇష్టం. చాలా సంతోషం. ఏం కావాలమ్మా మీకు? నాకు ఏం లేదు, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను. చేస్తుంది కదా మంచి లక్ష్మి, ఆ ప్రోగ్రామ్ చాలా ఇష్టమై నేను వచ్చాను. ఆ హెల్పింగ్ నేచర్ కు వచ్చాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓన్లీ ఫోటో తీస్తా. 1500 ఫోటో. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఒక ఫోటో 1500. థ్యాంక్ యూ అమ్మా. మేము సైతం లాంటి ఒక మంచి ప్రోగ్రామ్కి మీరు రావటము, ఒక మీ వంతు మీరు సహాయం చేయడం అనేది రియల్లీ వెరీ 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 హ్యాపీ. నా వంతు సహాయంగా మీతో పాటు నేను ఒక ప్లేట్ పానీపూరికి అనుకోండి, మీరు ఏది ఇచ్చినా సరే రూపీస్. అరే థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక ప్లేట్ పానీపూరికి. హలో, ఏంటి? థ్యాంక్ యూ. నీ పేరు? చైతన్య. 20 రూపీస్ ఇచ్చారు. నా దృష్టిలో ఇది 10,000 రూపాయలు. అతను పాకెట్ మనీ. ఇది ఇతన్ని చూసి ఎంతో మంది చైతన్యవంతంతో ముందుకొచ్చి డబ్బులు ఇచ్చి ఎంత ఇచ్చారని కాదు, ఎంత మనసు ఉన్నది. థ్యాంక్ యూ చైతన్య. విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ పేరేంటి? షణ్ముఖ్. ఏం కావాలి షణ్ముఖ్? పానీపూరి. స్వీటా హాటా? హాట్. ఓకే. ఏం కావాలి మీకు? పానీపూరి. సార్ చుట్టుపక్కల సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పేరేంటి? మెహబూబ్ ఖాన్. మెహబూబ్ ఖాన్. ఏం కావాలి మెహబూబ్ ఖాన్? ఓన్లీ సెల్ఫీ. సెల్ఫీ కావాలా? ఓకే. సెల్ఫీకి ఎంత? ఎంత సార్? అరే 1000 రూపీస్ ఇచ్చారు. చాలా సంతోషం అండి. ఏం కావాలి మీకు? ప్లేట్ పానీపూరికి 300. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, మీ పేరేంటి? సుదీక్ష. రాగప్రియ. వండర్ఫుల్. మీకేం కావాలి? ఏదైనా ఇష్టమే. ఏది స్వీట్గా ఉన్నా నేను తినేస్తాను. ఇది నీకు? అవును, మా ఇంట్లో మా అక్క చేయదు, నేనే చేయాలి. థ్యాంక్ యూ. నీకు ఇవ్వాలి. థ్యాంక్ యూ. హాయ్, నీ పేరేంటి? రమేష్. ఏ క్లాస్ రమ్య? 7th క్లాస్. నీకేం కావాలి? పానీపూరి. ఓకే. థ్యాంక్ యూ. రమ్యశ్రీ 100 రూపీస్. ఏం కావాలి చెప్పండి మీకు? నమస్కారం. మీకేం కావాలి? పానీపూరి. థ్యాంక్ యూ. నేను గ్యారంటీ చెప్తా. ఫోటో తీసుకున్నా? ఏం కాదు? పానీపూరియా? నమస్కారం. హలో, నీ పేరేంటి? మేఘనా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ నేమ్. ఏం కావాలి నీకు? పానీపూరి. ఓకే. థ్యాంక్ యూ. మేఘనా 500 రూపీస్ ఫర్ ప్లేట్ ఆఫ్ పానీపూరి. థ్యాంక్ యూ మేఘనా. అమ్మా నమస్కారం. ఏం మళ్ళీ వచ్చారు? థ్యాంక్ యూ.
ఇంట్లో నుంచి బయటికి రాను, మీరు వచ్చారని చెప్పి చెప్తే ఫోన్ చేసి వచ్చాను. ఇప్పుడు ఫోన్ చేశాను. నా అదృష్టంగా భావిస్తాను. లేదండి, మా అదృష్టం మీ అందరి ప్రేమ అభిమానం లేకపోతే మేము అందరం ఈ రోజు నటులుగా ఇంత గొప్పగా ఉంటాంగా. నాకు మంచు లక్ష్మి హెల్పింగ్ నేచర్ బాగా ఇష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్తాను, మా అక్కకి చెప్తాను. రండి ఫోటో తీసుకుందా రండి. హాయ్, నీ పేరేంటి? సత్య. సత్య, నీకేం కావాలి? పానీపూరి. హలో, నీకేం పానీపూరి? నీకు ఓకే. పేరేంటి? వరుణ్. వరుణ్ వరుణ్ సార్ మీ వరుణ్, విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్ వరుణ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, వెల్కమ్. ఏం పానీపూరి ఏంటి మీకు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాండ్సమ్ సార్. థ్యాంక్ యూ. అమ్మా మీకేం కావాలి? పానీపూరి. 102 ఏనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. పానీపూరి అమ్మా. ఏమేమంటారమ్మా? పానీపూరి ఉంది, మీకు ఏం కావాలో చెప్పండి. బాగా చేస్తారా ఇప్పుడు? మా ఇంట్లో మా భార్య నేనే చేయాలి. ఫ్రైడ్ రైస్ చేస్తాను, చికెన్ చేస్తాను బాగా. నాకు పెళ్లి కాకముందు మా వినీకి ఏం వంటలు రావు. పెళ్ళైన తర్వాత అన్నీ నేర్చుకునింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ చేస్తారు. నాకు అన్నీ తింటాను నేను విపరీతంగా. నేను రోడ్ పైన కూర్చొని ఆపి తినలేను కాబట్టి అందరం బండిలో కూర్చొని చూస్తాం. కానీ మేము అందుకే ఊరికే బాంబేకి వెళ్ళిపోతూ ఉంటాను. నిన్న మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, అక్కడ రోడ్ పైన నిలబడి అక్కడ చారు తింటూ ఉంటాం. ఎవరు పట్టించుకోరు. చేయలే, కానీ మా నాన్న అన్ని పనులు చేయించారు మా చేత. మీకేం కావాలండి? ఫోటో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అక్క ఎంత ఉందో తెలీదు, షోకి వచ్చి మాట్లాడతాను, లెక్కలు వేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా నా స్టాఫ్. నేను కొంచెం అందంగా ఉన్నానంటే ఇతనే కారణం, మా నాగు రాజమండ్రి. నేను కొంచెం యాక్టివ్గా ఉన్నానంటే వాడు రఘు, కొంచెం సేఫ్గా ఉన్నానంటే హీడు. అంతులేని దుఃఖంలో ఉన్న కుటుంబానికి అందమైన రేపటిని కానుకగా ఇవ్వడానికి మంచు విష్ణు చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. పానీపూరి ఇంతవరకు తినడం తప్ప చేయడం రాదు కదా, ఎలా అనిపించింది నీకు? పానీపూరి బాగానే ఉన్నింది, ఫన్గా ఉన్నింది. కానీ ఇప్పుడు తిన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు కనుక్కోవాలి. మమ్మల్ని సస్పెన్స్ లో పెడుతున్నావు, ఫోన్లు చేస్తున్నావు, ఏదో రాస్తున్నావు. మీరు ఒక మాట అన్నారు టీవీలో, నాకు భలే మనసు మీకు అన్యాయం చేశారని. నిజంగానే మీకు అన్యాయం జరిగింది. మాతా పిత గురు దైవం ఈ 4 మాత్రం ఎప్పుడు వాళ్ళకి తల్లి చెప్తేనే తెలుస్తుంది, తండ్రి చెప్తే రాదు. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ramraj Lakshmito Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం. విష్ణు ఎన్ని డబ్బులు సంపాదించాడు పానీపూరి అమ్ముతూ? మన దుర్గా గౌడ్ గారిని హెల్ప్ చేయగలుగుతాడా లేదా?
తన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ విష్ణు అగైన్. పానీపూరి ఇంతవరకు తినడం తప్ప చేయడం రాదు కదా, ఎలా అనిపించింది నీకు? యాక్చువల్లీ మీ అందరికీ ఒకటి చెప్పాల్సిన విషయం, మా ఇంట్లో మా అందరికంటే విష్ణువే బాగా వండుతాడు. సో మమ్మల్ని బార్బిక్యూస్ అని విన్ని విష్ణువే వండి ఇదిగో ఏదో వండాం రండి ఇంటికి అని పిలవడం. నాకైతే ఇండియాకి వచ్చి మానేశాను. బట్ మనోజ్ అంతకంటే దారుణం, ఉన్నవన్నీ కలిపేసి ఒక డిష్ ఇది మనోజ్ కదమ్మమ్మ అంటాడు. అది అక్కడ తప్ప ఇంకెవరు తినలేరు. బట్ విష్ణు ఏ ఊరికి వెళ్ళినా ఏ దేశంకి వెళ్ళినా ఏదో కొత్త ఇంగ్రీడియంట్ తీసుకురావడం, కొత్త సాస్ కొనుక్కురావడం, ఇక్కడ తీసుకొచ్చి ప్రయోగాలన్నీ చేస్తుంటాడు అనమాట. అది వేరుగానే పానీపూరి ఎలా అనిపించింది నీకు? పానీపూరి బాగానే ఉన్నింది, ఫన్గా ఉన్నింది. కానీ ఇప్పుడు తిన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు కనుక్కోవాలి. బట్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. వచ్చిన వాళ్ళందరూ నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు ఎవరు రాలా. వాళ్ళందరూ వచ్చి అందరూ నిన్ను పొగుడుతున్నారు విపరీతంగా. ఈ మేము సైతంలో మంచు లక్ష్మి గారి షోకి చెప్పండి, మేమందరం అడిగినట్టు చాలా మంచి పని చేస్తున్నారు, చాలా మందికి సహాయపడుతున్నారు, మేమందరం థ్యాంక్స్ చెప్పామని చెప్పండి, మా వల్ల అయింది ఇదిగోండి కాస్త ఇస్తున్నాం అని వాళ్ళందరూ ఇచ్చారు. నాకు అన్నిటికన్నా బాగా టచింగ్ అనిపించింది ఏంటంటే, ఒక స్కూల్కి వెళ్తున్నాడు ఒక అబ్బాయి, అది ఆ అబ్బాయి 20 రూపాయలు ఇచ్చాడు. నీకేం కావాలన్నా, ఏం వద్దు షోకి నేను ఇస్తున్నాను ఇదిగో 20 రూపాయలు అని. ఆ 20 రూపాయలు నా దృష్టిలో అది కనీసం 1,00,000 రూపాయలకి విలువ. అది ఎందుకంటే ఆ అబ్బాయి ఆ 20 రూపాయలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మిచ్చారు, నానిచ్చారు, వెళ్ళి సమోసా కొనుక్కోవాలో లేకపోతే స్నాక్స్ తినాలో పూరి తినాలో స్కూల్లో అలవాటు ఉంటుంది. మనం అందరం చిన్నప్పుడు ఆ స్టేజ్ దాటే వచ్చాం. ఆ అబ్బాయి ఆ 20 రూపాయలు ఇచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ టు యూ. నీ షో అంత బాగా పెనెట్రేట్ అయింది. థ్యాంక్ యూ. మీరు రాకపోతే షోస్ లేదు విష్ణు. అనవసరంగా క్రెడిట్ అంతా నేను తీసుకుంటున్నాను. ఏదో నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను అంతే. తెలుగులో నేను చెయ్యను అనుకున్న దానికి ఒక ఆశని కల్పించాడు, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు నాకు. సో హీ ఈజ్ మై గురు ఇన్ తెలుగు ఇండస్ట్రీ రియలీ. సో నిజంగా నేను చేసేది కాస్తే మీరందరూ రావడం బట్టి ఈ షో ఇంత పెద్దదయింది అండ్ ఇంతమంది జనాల్లోకి వెళ్ళగలిగింది. ఎంతమంది తెలుసా, నీ ఫ్యాన్స్ కానీ మనోజ్ ఫ్యాన్స్ కానీ షో జరిగినప్పుడల్లా ఇక్కడికి వచ్చి అక్క మేము ఏమైనా చేయాలంటే చెప్పు, మేము ఈ ఊరు నుంచి ఆ ఊరు నుంచి. సో ఇప్పుడు ఏదైనా ఊర్లకి వెళ్ళినప్పుడల్లా నేను ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తాను, మా ఫ్యాన్స్కి ఫోన్ చేస్తానే, బందోబస్తు ఇవ్వండి అమ్మా, పలానా సెలబ్రిటీ వస్తున్నారు. ఖమ్మంకి వెళ్ళినప్పుడు, అఖిల్ వెళ్ళినప్పుడు, పెద్ద పెద్ద స్టార్స్ వెళ్ళినప్పుడు మేము అంత సెక్యూరిటీ ఇవ్వలేం. ఒక టీవీ షో అన్నాక మా బడ్జెట్లు చాలా తక్కువ ఉంటాయి. మా ఫ్యాన్స్ని పిలిపించడం, వాళ్ళు బందోబస్తు ఇవ్వడం, ఈ షోకి మేమున్నాం అంటూ కొన్ని వేల లక్షల మంది వచ్చి చేయడం బట్టే నేను ఈ షో మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీరు మొత్తం మీద 75,000 రూపాయలు సంపాదించావు విష్ణు. నీకు హీరోగా కాకపోతే పానీపూరి డబ్బా పెట్టిస్తావు మేము. 4 గంటలకే 75,000 సంపాదించావు నువ్వు. దీనికి నేను ఇంకో 1,00,000 రూపాయలు వేసి 1,75,000 రూపాయలు ఇస్తానమ్మా నేను మీకు. ఓకే, మీ ట్రీట్మెంట్ కానివ్వండి, వాళ్ళకు ఒక చేయుతునివ్వడానికి మీరందరూ వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ డబ్బులు వృధా కాకుండా వాళ్ళకి ట్రీట్మెంట్కి ఎంత వెళ్తుందో, పిల్లల పేరు మీద పాతిక ఎంతో. పాప వయసు ఎంత? పాపకి 4 years. సో పాపకి 4 ఏళ్ళు అన్నారు కదా. మోడీ గారు ఒక పథకం పెట్టారండి, సుకన్య సమృద్ధి అని. అదేంటంటే నా కూతురికి కూడా కడుతున్నాను, అది మాకు తెలిసిన వాళ్ళు చెప్తే. ఆర్ఈవికి కూడా కడుతున్నారు డాడీ, జస్ట్ సో యూ నో. నేనే కట్టిస్తున్నాను, ముగ్గురికి మా నాన్న చేత కట్టిస్తున్నాను. ఇదేంటంటే నెలకి 1,000 రూపాయలు కడితే పాపకి 10 ఏళ్ళు లోపు, 15 సంవత్సరాలు కడితే పాపకి 21 ఏట వచ్చేసరికి మీరు 1,00,000 రూపాయలు కట్టారనుకోండి మొత్తం అమౌంట్, ఆ 1,00,000 కాస్త 6 లక్షలు అవుద్ది. అర్థమైందా? నెల 1,000. ఇప్పుడు నేను ఇస్తున్నాను కదా డబ్బులు, మీరు దానికోసం అని కాస్త డబ్బులు పెట్టేసుకోండి. అర్థమైందా? మీ సంపాదనలో ఒక 500, ఈ సంపాదనలో ఒక 500. సో నెలకి 1,000 రూపాయలు అవుద్ది. మినిమం 1,000 రూపాయలు కట్టాలి. 1,000 రూపాయలు కడితే మీరు 15 సంవత్సరాలు పాప కడితే నువ్వు అసలు ఆలోచించక్కర్లే తన చదువు గురించి, తన పెళ్లి గురించి, తన ఉద్యోగం గురించి. అర్థమైందా? స్కూల్ మేడం, పిల్లలిద్దరికీ స్కూల్ చదివించాలి. అది చదివిద్దాం. నాకు పెన్ను పేపర్ ఇమ్మా.
మీరు ఏ ఏరియాలో ఉండేది? బల్లగూడలో అయోధ్య నగర్. మనకు నాగోల్లో స్కూల్ ఉందా? బల్లగూడకి ఎంత దూరం ఉంది కనుక్కొని చెప్తావా? వాట్స్ ద డిస్టెన్స్ మన క్యాంపస్కి బండ్లగూడకి ఎంత డిస్టెన్స్? నేను షోలో ఉన్నాను, నాకు కొంత త్వరగా చెప్పాలి. మీ పాప వయసు ఎంత? 4 years. 4 years. బాబు వయసు? బాబుకి 1.5 years. 16 months. 16 months. సారీ, I'll just give me a minute. గణేష్, మీరు నాగోల్ బ్రాంచ్లో ఉంటారా? సరే, మనకు బండ్లు కూడా అక్కడి నుంచి ఎంతసేపు పడుతుంది? అక్కడ ఆటోలు కానీ బస్సులు కానీ రెగ్యులర్గా ఉన్నాయి. మనకి ఏమైనా ట్రాన్స్పోర్ట్ ఉందా అక్కడ? కానీ ఆటోలు అవన్నీ ఈజీగానే వెళ్తాయా? ఓకే, నా సెక్రటరీ ఫోన్ చేస్తారు మీకు. ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ. మమ్మల్ని సస్పెన్స్లో పెడుతున్నావు, ఫోన్లు చేస్తున్నావు, ఏదో రాస్తున్నావు. అమ్మ, మీ ఇద్దరు పిల్లలకి వాళ్ళు 12వ క్లాస్ పూర్తి చేసేంత వరకు నేను వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాను. నాకు మా నాన్న దేవుడు, ఇవన్నీ ఆయన నేర్పించింది. మీరు ఎప్పుడు నిస్సహాయపడకండి, ధైర్యంగా ఉండండి. మీ ఇద్దరు పిల్లల్ని నేను చదివించాలంటే నాకు 22 లక్షలు అవుతుంది. మీ పిల్లలు బట్టల దగ్గర నుంచి, మీ పిల్లలు పుస్తకాల దగ్గర నుంచి అన్నీ నేను చూసుకుంటాను. నేను వాళ్ళకి భారతదేశంలో ఉన్న బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తా. నా బిడ్డల్లా చూసుకుంటా, నేను చదువిచ్చే దాంట్లో. నెల నెల నేను మీ బిడ్డలు ఎలా చదువుతున్నారో నేను చూసుకుంటా. మా వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు, అర్థమైందా? ఒకటి మాత్రం, మీ బిడ్డల్ని క్రమశిక్షణ పెంచండి. వాళ్ళని మాతా పిత గురు దైవం, ఈ 4 మాత్రం ఎప్పుడు వాళ్ళకి తల్లి చెప్తేనే తెలుస్తుంది, తండ్రి చెప్తే రాదు. అమ్మగా మీరు చెప్పండి. మీరు చిన్నపిల్ల, 22 సంవత్సరాలు. మా విద్యానికేతన్లో 22 సంవత్సరాలు ఇంకా చదువుతూ ఉంటారు. ఈ వయసులో మీకు ఎన్ని కష్టాలు నాకే గుండె భారంగా ఉంది. మీరు ధైర్యంగా మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు మర్చిపోండి. మీ పిల్లల భవిష్యత్తు నాది, నా బాధ్యత, నేను చూసుకుంటా వాళ్ళు. ఈ డబ్బుని మీ ఆయన చికిత్స కోసం వాడండి, చెప్పినట్టు వాళ్ళకి ఆ స్కీమ్లో మీరు వేయండి. ప్లస్ మీకు ఆ స్కీమ్ వేయాలి కదా, దాంట్లో మీరు ఎంత వేస్తారో మిగతా సగం నేను వేస్తాను. మనీ మళ్ళా చెప్తున్నా, నా దగ్గర డబ్బులు ఎక్కువే కాదు, నేను చాలా అప్పుల్లో ఉన్నా. నేను నటుడుగా నాకు డబ్బులు కావాలంటే నా సినిమాలు ఆడితేనే నాకు డబ్బులు వస్తాయి. మా నాన్నగారు ఎప్పుడు అంటుంటారు, ప్రజలే ప్రత్యక్ష దైవాలని. వాళ్ళు చూసి మమ్మల్ని ఆదరిస్తే మాకప్పుడు మేము 4 రూపాయలు మేము సంపాదించుకోగలం. ఇప్పుడు మా అక్కకి ఉన్న కష్టాలు మా అక్కకు ఉన్నాయి, ఆ అమ్మాయికి తలకు మించిన భారాలు ఆ అమ్మాయికి ఉన్నాయి. అర్థమైందా? ఆ అమ్మాయి బాధ్యత కూడా మాదే. మగాళ్ళుగా ఇద్దరం ఇంట్లో మనోజ్ కానీ నేను కానీ, ఆ అమ్మాయి బాధ్యత కూడా మాదే. మా అక్క కూతురు కూడా నా బిడ్డే, మేమే చూసుకుంటాం అన్నీ. అలా చూసుకుంటాం, అలాగే చూసుకుంటాం. మీరు క్రమశిక్షణగా, మీరు ధైర్యంగా ఉండండి, మీరు అది చాలు. వాళ్ళ యూనిఫామ్స్ దగ్గర నుంచి అన్నీ లెక్కేస్తే 22 లక్షలు అవుతాయి. 22 లక్షలు నేను ఇస్తా.
ఓకే సో అందుకే నేను ఈ షోకి రమ్మని. నువ్వు వస్తే ఇచ్చేది భారీగా ఇస్తామని తెలుసురా. మీరు ఒక మాట అన్నారు టీవీలో, నాకు భలే మనసు మీకు అన్యాయం చేశారని. నిజంగానే మీకు అన్యాయం జరిగింది. 15 సంవత్సరాలకు పెళ్లి జరగడం చాలా తప్పు. మా అమ్మకి పరిస్థితి లేక మీ అమ్మది తప్పు అన్ను, మన పరిస్థితి అది అని ఆలోచించుకోవాలి మనం. అంతే న్యాయంగా మనం చూసుకున్నా అంటే మీకు అన్యాయం జరిగింది. ఇదే కేసు చాలా మందికి జరిగింది. నేను ఈ మధ్య ఒక 65 పిల్లల్ని దత్తకు తీసుకున్నాను. అది ఇంట్లో మీ ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఎవరంటే సెక్స్ వర్కర్స్ పిల్లలు. వాళ్ళందరినీ ఎక్కడికి రానిరు. వాళ్ళు పలానా ఇంట్లో ఉంటున్నారంటే కూడా ఆ పక్కింటి వాళ్ళు ఖాళీ చేపిస్తున్నారు. పిల్లలేమో అనాథులు, తండ్రి ఎవరో తెలియదు. తల్లులేమో వాళ్ళని చూసుకోవాలంటే నామోషిగా ఫీల్ అవుతారు. కొంతమంది వచ్చి వెళ్తారు, అనాథుల్లాగే బతుకుతున్నారు. అందరూ ఆడపిల్లలు. వాళ్ళందరూ నీ ఫ్యాన్స్. అందరూ వెళ్ళారు నేను మొన్న వాళ్ళ దగ్గరికి. కానీ వాళ్ళందరూ ప్రతి ఆడపిల్ల వాళ్ళందరూ కృషిగా పట్టుదలగా అందరూ చదువుతున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ అక్క, బికాజ్ వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నావు నువ్వు వాళ్ళకి. అండ్ యూ హ్యావ్ టు బీ ఎ బిగ్గర్ ఇన్స్పిరేషన్. లాట్ మోర్ బిగ్గర్ థింగ్స్ టు డూ. థ్యాంక్ యూ. ఓకే, సో బీ స్ట్రాంగ్. ఐఎమ్ ద స్ట్రాంగెస్ట్. అండ్ కీప్ డూయింగ్ ద షో. బ్రహ్మాండంగా ఉంది, అందరికీ హెల్ప్ అవుతుంది. కీప్ డూయింగ్ ద షో. మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉన్నంతసేపు పిల్లలు బాగుంటారని నేను మాత్రం గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఏం తప్పు అన్యం పుణ్యం తెలియని ఈ భూలోకంలో మనం తీసుకొచ్చాం. వాళ్ళ బాధ్యత మంది. మా నాన్నగారు కోపం కనిపిస్తుంది కానీ ఆయనలో అది ఆయన చుట్టుపక్కల ఉన్న దగ్గరున్న వాళ్ళ ఆయన ఆవేశం కనిపిస్తుంది కానీ ఆయన వెనక ఆవేశం ఎందుకు వస్తుందో చాలా మందికి తెలియదు. ప్రపంచం అన్నిటికీ మన భారతదేశమే ఇచ్చే గుణం తక్కువ. మీరు ప్లెడ్జ్ చేయండి, మీ ఆస్తులు సగమైనా మీరు పేద ప్రజలకి పేద కాసులు కానీ ఒక్కరు కూడా ముందుకు రాదు. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. సో పిల్లలు చదువు అన్నారు, అద్భుతమైన చదువు చెప్పిస్తానన్నాడు. మీరు బట్టలు కూడా కొనివ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళ షూజు సాక్స్ ఏమి అవసరం అయితే అది నాన్నగారు చాలా మందికి విద్యానికేతనంలో చేస్తున్నారు. ఇది చేసి కూడా వెనక్కి ఒక థ్యాంక్ యూ లెటర్ కూడా రాయలేదు చాలా మంది. ఏంటి, మంత్లీ అమ్మాయికి కావాల్సిన సప్లైస్తో సహా, ఆడవాళ్ళకి అర్థమవుతుంది నేనే, అవి కూడా మేమే సప్లై చేసాం వాళ్ళకి. దాని తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ వెనక్కి మేము అడిగేదల్లా మాకేదో వెనక్కి తిరిగి ఇచ్చేయాలని కాదు. నేను అంటాను కృతజ్ఞత నేర్పించాలి వాళ్ళకి అంటాను నేను. అది మీరు కానీ ఇది పొందితే మీకు జాబ్ వచ్చాక మీ శాలరీలో 10% ఇచ్చి తీరాలి అని ఒక రూల్ పెట్టండి నాన్న అంటాను. అది శాలరీ మాకేదో వచ్చేస్తుందని కాదు, అలాంటి ఇంకో స్టూడెంట్కి మేము చెప్పించగలుగుతాం కదా చదువు. అంత మాత్రం కూడా ఉండదు తెలుసా జనాలకి. తీసుకున్నంత సేపే మేము ఇవ్వాలే తప్ప వాళ్ళు ఏదో ఇచ్చేస్తారని కాదు. అది మన రెస్పాన్సిబిలిటీ అని అంటాను నేను నాన్నగారితో కూడా. మీకుంది నాన్న ఆ గుండె మీకు ఇవ్వాలని, కానీ వాళ్ళకి నేర్పించాలి తిరిగి సొసైటీకి ఇవ్వాలి అని. అది మనం ఇవ్వాలనుకున్నాం అమ్ముడు, అది మళ్ళీ వెనక్కి ఆశించకూడదు అని ఆయన సిద్ధాంతం అది. సో అక్క చెప్పే దాంట్లో ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికి తెలియాలి. మా నాన్నగారు కోపం కనిపిస్తుంది కానీ ఆయనలో అది ఆయన చుట్టుపక్కల ఉన్న దగ్గరున్న వాళ్ళ ఆయన ఆవేశం కనిపిస్తుంది కానీ ఆయన వెనక ఆవేశం ఎందుకు వస్తుందో చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. రాజోలికి తమ్ముడు వాడు మనోజు నేను వెళ్ళాం. మొత్తం ఊరు 2009లో కొట్టుకెళ్ళిపోయింది. 25 మంది పిల్లల్ని దత్తకు తీసుకున్నాం. కానీ మేము గర్వించదగ్గది ఏంటంటే దాంట్లో 25 మందిలో విద్యానికేతన్ తీసుకెళ్ళి ఇప్పుడు కూడా ఇంకొక 4 పిల్లలు చదువుతున్నారు అక్కడ.
వాళ్ళ కట్టు బట్టలతో సహా ఏమీ లేదు వాళ్ళకి. వాళ్ళన్నీ కొనిచ్చి వాళ్ళు చదివి క్లాస్లో వాళ్ళందరూ టాప్ 3 ర్యాంక్లో వాళ్ళందరూ ఉన్నారు. టాప్ 3 ర్యాంకులు ఉంటే ఆ టాప్ 3లో వాళ్ళలో ఒకరు గ్యారంటీ ఉన్నారు అన్ని క్లాసుల్లోనూ. వాళ్ళలో ఒక కేసు తీసుకుంటాను. ఒక అమ్మాయి నేను అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చి, అన్నయ్య నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు 28,000, మా నాన్న డబ్బులు కట్టలేను, నిలిపేస్తా అంటున్నారు, మీరు ఏదో ఒకటి చేసి ఇవ్వాలి, కట్టు బట్టలు కూడా లేవాలి, నువ్వు రామా, నువ్వు వచ్చి కాలేజ్లో ఒకసారి కనిపించాను. రాజులా కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. వచ్చి ఆ అమ్మాయి వచ్చి కనిపించారు. ఆ అమ్మాయి కట్టు బట్టలతో సహా అక్క చెప్పినట్టు A to Z అన్నీ కొనిచ్చాం. CSSE ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు చదివింది. ఆ అమ్మాయికి నంబర్ 1 ఉద్యోగం దొరికింది. ఆ క్లాస్లో ఆ అమ్మాయి గోల్డ్ మెడల్. కానీ ఆ అమ్మాయి లాగా ఎంతోమంది ఆడకూతుర్లు చెల్లెళ్ళు ఎంతోమందికి డబ్బు లేకుండా ఉంటుంది. ఈ అమ్మాయికి ఒకేసారి 4th ఇయర్లోనే ఆ అమ్మాయికి 7.5 లక్షల ఉద్యోగం వచ్చింది. సంవత్సరం తర్వాత గోల్డ్ మెడల్ తీసుకోవడానికి వచ్చింది. అప్పుడు మా నాన్నగారు సీరియస్ అయ్యారు, నువ్వు 4 సంవత్సరాలు చదివావు, థ్యాంక్ యూ లెటర్ కాదు, నువ్వు మిగతా వీలుగాని స్టూడెంట్స్కి ఎందుకు హెల్ప్ చేయాలని నేచర్ లేదు మీకు అని అరిచారు. ఇది ఇచ్చే గుణం ఎక్కువ ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఇవ్వడానికి అనిపించాలి. ప్రపంచం అన్నిటికీ మన భారతదేశమే ఇచ్చే గుణం తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు అమెరికాలో మీరు తీసుకున్నారంటే గొప్ప గొప్ప ఆంటర్ప్రెనర్స్ సంపాదించిన వాళ్ళు వీళ్ళందరూ అంతెందుకు, ఫేస్బుక్ ఓనర్ నా ఆస్తి అంతా రాసిచ్చేస్తున్నాను, బిల్ గేట్స్ నా ఆస్తి అంతా రాసిచ్చేస్తున్నాను. ఆయన మొన్న భారతదేశానికి వచ్చారు. ఐ డోంట్ నో వెదర్ యు నో, బిల్ గేట్స్ వచ్చారు ఒక సంవత్సరం ముందు అనుకుంటా. వచ్చి ఇండియాలో ఉన్న ఆంటర్ప్రెనర్స్ అందరినీ కలిసి, బిలినియర్స్ అందరినీ కలిసి, కొన్ని వేల కోట్లు ఉన్న అధిపతులందరినీ కలిసి, మీరు ప్లెడ్జ్ చేయండి మీ ఆస్తులు సగమైనా మీరు పేద ప్రజలకి, పేద కాసులు, కానీ ఒక్కరు కూడా ముందుకు రాదు. మనం మన పిల్లలకి నేర్పియాలి అంతే. దట్ ఈస్ ఆల్ ఈ షో ద్వారా నువ్వు ఎంతో మందికి నేర్పించేది కూడా అదే. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. హ్యాపీస్ చెక్ ప్లీజ్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 1,75,000 రూపాయలు ఈరోజు దుర్గా గౌడ్కి ఇవ్వబడుతుంది. దాంతోపాటు 2 పిల్లలు ఎడ్యుకేషన్, ప్రీ కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఫ్రీగా విష్ణు నేర్పిస్తానని అన్నాడు. మా షోకి వచ్చినందుకు విష్ణుబాబు గారు సెల్కాన్ వాళ్ళు 4G డైమండ్ ప్లస్ ఫోన్ మీకు గిఫ్ట్గా ఇచ్చారు. థ్యాంక్ యూ అగైన్ మా షోకి వచ్చినందుకు. ఇక్కడ ఎవరో ఏదో అనౌన్స్మెంట్ ఇస్తానని అన్నారు. పేరు నరసింహాచారండి. ఇక్కడ స్వార్థ భారతి చారిటబుల్ ట్రస్ట్ వై మోహన్ రావు గారు వీళ్ళకు 10,000 ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకో 10,000 దాంతో బట్టలు కొనుక్కోండి శుభ్రంగా. మీరు సంతోషమేనమ్మా? నీకు హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. బంగారు భవితకి భరోసా దొరికింది. భారమైన జీవితానికి మేము సైతం బాసటగా నిలిచింది. కష్టాల కడలికి ఎదురిదుతున్న నిరుపేద నిస్సహాయ కుటుంబాన్ని సంతోష తీరాలకి చేర్చారు మంచు విష్ణు, లక్ష్మి. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. మద్యానికి బానిసై అరుణ భర్త చనిపోయాడు. పిల్లల్ని బాగా చదివించాలన్న అరుణ కలని నిజం చెయ్యడానికొస్తోంది లావణ్య త్రిపాఠి. ఇది లావణ్య స్పెషల్ చెరుకు జ్యూస్. What is your future project? Give me 10 rupees, I'll tell you. సినిమాలో ఒక డైలాగ్ ఏమని చెప్పండి మేడం. బాసి వట్ట సతియా, బాసి వట్ట సతియా. రండి రండి, షుగర్ కేన్ జ్యూస్ లిమిటెడ్ ఎడిషన్. చల్లగా మాతోటి 1500. మామిడి 1500 అంటే డబుల్ ఫిల్టర్ 200 కోసం. మీరు మహానుభావులు. ఎంత ఇస్తాం? టోటల్ 500. డోబ్బే డోబ్బే. ఎక్కువ
డబ్బు సంపేర్చాలి సంథింగ్ I have to earn more. Gifts and sponsors Sriram Sittings with RK Media.